నిజంగా రైతులకి ఎంత రావాలి, వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తేనే మంచిగా. ఇప్పుడు నిన్న వాన వచ్చింది, అకాల వర్షం వచ్చింది, మామిడి తోటలో మామిడికాయలు రాలిపోయినాయి, పాలిచ్చే ఆవు చచ్చిపోయింది, బర్రె చచ్చిపోయింది. ఇప్పుడు అకారణంగా వచ్చే వాన, సడన్గా వాన వచ్చి రైతులు కూడా ఆదుకోడు. రైతు బోర్లు అయితే ఫెయిల్ అయితే వాళ్ళు పాపం తెలియక, ఆ టెక్నాలజీ తెలియక వాళ్ళు ఏదో అశాస్త్ర పద్ధతులు వాళ్ళు చేస్తుంటారు. రేపు పలానా వ్యక్తి పడ్డదంట, ఆయన పడ్డదంట, ఈయన పడ్డదంట అని పోతారు. తెలియదు, ఒక మౌత్ పబ్లిసిటీ బాగా నమ్ముతారు ప్రజలు. రైతులు చదువుకోలేదు అరే ఆయన చూస్తే సక్సెస్ అయితే, ఆయన చూస్తే పడతా ఇవ్వయి మన నుదిన ఉండదా అంటుంటారు. అయితే ఈ అదే నష్టపోయింది. నష్టపోతే ఎవరైనా ఆదుకుంటారా? సర్పంచ్ ఆదుకోడు, వార్డు మెంబర్ ఆదుకోడు, నువ్వు ఆదుకో, నేను ఆదుకో. ఇప్పుడు మేము చేసేది అంటే రైతు ఫెయిల్ అయింది, బోర్డు ఫెయిల్ అయితే మనకి సక్సెస్ చేయాలి. ఇప్పుడు ఈయన మీసారి ఉన్నాడు, ఇది 3వ సారి రావాలి. 2 ఇస్తే ఒకటి సక్సెస్ అయ్యి ఒకదాని బుడికి వచ్చింది. ఈ దాంట్లో ఎందుకు ఆయన ఒకవేళ నన్ను నమ్మకం లేదు అనుకో, నన్ను పిలుస్తాడు, ఇంకో జియాక్షన్ పిలిపిస్తుంటాడు. అవునా అది ఓకే, చేసిన దానికి కొంచెం బెటర్ ఉంది. ఇయరే డేంజర్ జోన్, నెల రేగా నేనేం చేస్తాను, నేను పోసేది నేను అట్లా పోసేది ఎప్పుడు ఫస్టే పోతుంది. 3సారి ఎందుకోసారి నేను వాన వచ్చింది అక్కడ, ఈయన వాన వచ్చింది. వాన వస్తేనే అక్కడ కూడా అయిపోయినారు. మయన్మార్లో, థాయిలాండ్ ఏరియాలో భూకంపం వచ్చింది. చూసా మా గై చూడాలి, రీల్స్ చూస్తే షార్ట్ చూస్తే భూకంపం వచ్చి భూమి బద్దలు అయిపోయింది, అదిలిపోయింది. ఒక 50 అంతస్తుల మేడ ఉంటుంది, అద్దాల మేడలో స్విమ్మింగ్ పూల్లో ఉంది. స్విమ్మింగ్ పూల్ నీళ్ళు ఉంటాయి నిండా, ఆ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి నీళ్లు బయట పడ్డాయి. ఆ ధాటికి అవి వచ్చి అంత పైన కింద పడి రోడ్డు మీద పబ్లిక్ ఉంటారు కదా, ఆ పబ్లిక్ మీద కొట్టుకుంటూ పోయింది. భూకంపం అంటే అట్లా. మరి ఆ భూకంపం ఎంత లోతులో వస్తుంది, ఎన్ని కిలోమీటర్ లోతులో వస్తుంది అని చెప్పేది సిస్మాలజిస్ట్ చెప్తారు, భూకంప శాస్త్రాలు. ఈ భూమి లోపల నీళ్ళు అని చెప్పేది సుమారు నాలని చెప్తారు. మనం పెట్టుకున్న బంగారం, ఈ నువ్వు పెట్టుకున్న రాగి, అందులో ఎవరు పెట్టి అవి కూడా జియాలజీలో ఎంత లోతులు ఉంటాయి, ఎక్కడ రాళ్ళు దొరుకుతారు అక్కడ అంటారు. ఎన్ని జియాలజీలో చెప్పేది. పెట్రోల్ పోసావు నువ్వు బండి ఉందా, బండి ఏం పోసావు, ఆ పెట్రోల్ ఎవరు చూసారు అనుకున్నావు, జియాలజిస్ట్, మైనింగ్ జియాలజిస్ట్. సముద్రం లోపల ఎక్కడ లోపల న్యాచురల్ గ్యాస్ ఉంటే వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్, బంగారం, వెండి, వజ్రాలు, ఇవన్నీ రాళ్ళలో దొరుకుతాయి తెలుసా. వజ్రం చూసాను, వజ్రాన్ని చూడలేదు. వజ్రం చాలా విలువైనది.